నమస్తే, వెల్కమ్ బ్యాక్. ఎట్లున్నారు అందరికీ? నమస్తే, వెల్కమ్ బ్యాక్. రాయల్ హెయిర్ సెలూన్. మీ హెయిర్ అయితే చిన్నగా ఉన్నట్లయితే పక్కా ఈ హెయిర్ స్టైల్ని ఒక్కసారి ట్రై చేయండి. మీకైతే పక్కా నచ్చుతుంది అనుకుంటున్నా. రెగ్యులర్గా ఏ కటింగ్ షాప్కి వెళ్తారో ఆ కటింగ్ షాప్కి వెళ్ళి ఆడ ఆ పర్సన్కి చూపించండి, నాకు ఇట్లా చేసుకోవాలనిపిస్తుంది, ఒక్కసారి ట్రై చేద్దాం అనుకుంటున్నా, సో ఇట్లా అయితే చేయండి అని చూపించండి ఈ వీడియో. సో పక్కా అయితే నేనైతే ఐ హోప్ నచ్చుతుంది అనుకుంటున్నా. సో ఫస్ట్ అయితే పెద్ద నంబర్ మిషన్ పెట్టేస్తాడు వాడు నీట్గా. సైడ్కి ఒక 12 నంబర్ ట్రిమ్ చేసేస్తాడు నీట్గా. పై వరకు మంచిగా నీట్గా సేమ్ ఈక్వల్గా మంచిగా నీట్గా చేసేస్తాడు. ఇంకా కొంచెం మనకు డీప్ ఫేడ్ ఇయడానికి అయితే 1 పాయింట్ క్లిప్ని అయితే యూజ్ చేస్తాడు. 1 పాయింట్ క్లిప్ని అయితే నీట్గా యూజ్ చేస్తాడు. సేమ్ సైడ్స్కి వెనకాలకి సేమ్ ఈక్వల్ ఉంటుంది అన్నమాట. సేమ్ ఈక్వల్గా ఇక్కడ కూడా సేమ్ ఈక్వల్గా నీట్గా చేసేస్తాడు. అండ్ సేమ్ సైడ్లో అక్కడ సైడ్ ఎట్లా చేసిండో ఇక్కడ కూడా 1 పాయింట్ మిషన్ నుంచి నీట్గా రెగ్యులర్గా ఏ కటింగ్ షాప్కి వెళ్తారో ఆ కటింగ్ షాప్కే మీరు కన్సల్ట్ అవ్వండి. అయితే వాడు మంచిగా ఇంట్రెస్ట్ పెట్టి చేస్తాడు. సో ఇవాళ ఈడ రేపు ఆడ అంటే వాడు బొంగులెక్క చేస్తాడు అనమాట. మంచిగా నీట్గా షేప్ ఇవ్వమని చెప్పండి. సైడ్లకి ఇట్లా మంచిగా ఎల్ టైప్లో షేప్ ఇవ్వమని చెప్పుండ్రి. ఆ తర్వాత అయితే బ్లేడ్తో కూడా మంచిగా కొట్టుకోండి. బ్లేడ్తో ఇంకా కొంచెం ఎక్స్ట్రీమ్ లుక్ అనేది మనకి ఇస్తుంది. మంచిగా షేప్లు అనేది కొంచెం కడక అనిపిస్తాయి. అట్లా బ్లేడ్తో ఇచ్చే లుక్కే అలాగ ఉంటుంది అనమాట. అందుకే బ్లేడ్ పక్కా యూజ్ చేసుకోండి. సో బ్లేడ్ పడని వాళ్ళైతే మిషనే బెటర్, ఎందుకంటే కొంతమందికి పడదు బ్లేడు. అండ్ తర్వాత సిజర్తో మంచిగా కలిపేయమని చెప్పండి. ఒక్కొక్క వాళ్ళు ఏమంటారంటే ఒక్కొక్క వాళ్ళు కలిపేయరు, అట్లనే వదిలేస్తారు. కటింగ్ అనేది ఎప్పుడు లుక్ వస్తుంది అంటే ఎప్పుడు మంచిగా స్లోప్ చేస్తే కటింగ్ అనేది లుక్ వస్తుంది. మనం కటింగ్ని ఎంత మంచిగా స్లోప్ చేస్తే మనకు అంత లుక్ అనేది వస్తుంది. అందుకే ఎప్పుడైనా సరే పర్ఫెక్ట్ స్లోప్ అనేది చేయమని చెప్పాలి. మనం దగ్గరుండి ఒక వీడియో అనేది సెలెక్ట్ చేసుకోండి. సో ఈ టైప్లో నాకు పర్ఫెక్ట్ లుక్ ఇవ్వండి అనేసి ఆ పర్సన్కి మొత్తం వీడియో చూపిర్రి. అప్పుడు ఆయన ఆ వీడియో చూసుకొని సో ఆ లుక్ ఇవ్వడానికి అయితే మీకు ట్రై చేస్తారు. ఎవరెవరికి చిన్న హెయిర్ ఉన్నాయో వాళ్ళైతే ఈ హెయిర్ స్టైల్ పక్కా ట్రై చేయండి. పక్కా అయితే నచ్చుతుంది అనుకుంటున్నాను నేనైతే. సైడ్కి మనకు ఫేడ్ ఉంటుంది కదా, అప్పుడైతే మనకి మంచిగా అనిపిస్తుంది. ఏదైనా ఫంక్షన్స్ ఉన్నప్పుడు చేసుకోండి నీట్గా. ఏదైనా ఫంక్షన్స్ ఉన్నప్పుడు మీ హెయిర్ చిన్నగా ఉందనుకో అప్పుడు చేసుకోండి, నీట్గా అనిపిస్తుంది. తర్వాత ముందర బస్ కట్ టైప్ మనం ఫినిషింగ్ అయితే ఇచ్చేసినాం. సో నెక్స్ట్ కటింగ్ అయిపోయింది, బియర్డ్కి వెళ్ళిపోదాం. బియర్డ్ కూడా మంచిగా పైన ఫేడ్ ఇద్దాం కొంచెం. సేమ్ పైన కొంచెం ఫేడ్ ఇచ్చేసి తర్వాత నీట్గా షేప్లో చేసుకుందాం అది కూడా. అండ్ ఒక మంచి మాట, బియర్డ్ని ఎక్కువ డీప్ షేప్లో చేసుకోవద్దు, మంచిగా అనిపించదు. కింద ఎంత డీప్ అన్నా పెట్టుకోండి, పైన అనేది ఎక్కువ డీప్ పెట్టకండి, మంచిగా అనిపించదు. ఎందుకంటే మీకు పెరిగినప్పుడు అప్పుడు గలీజ్ అనిపిస్తుంది. ఎక్స్ట్రా హెయిర్స్ ఎంత ఉన్నాయో అంతే పెట్టుకోండి. సో కింద మొత్తం నీట్గా షేప్ చేసేసుకున్నాం. సేమ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్లో కూడా కొంచెం ఫేడ్ ఇచ్చేసి నీట్గా బియర్డ్ని మొత్తం నీట్గా షేప్లో అయితే చేసుకుందాం. మంచిగా షేప్లో ఖాళీ ఎక్స్ట్రా హెయిర్సే తీసేస్తున్నాం. ఒక్కసారి మీరు గమనించవచ్చు బియర్డ్ని ఎట్లా చేస్తున్నాం అనేది మీరు గమనించవచ్చు. కింద మనం డీప్ ఇచ్చినాం కట్ని, కానీ పైన అయితే ఎక్కువ డీప్ తీసుకోలేము. ఎందుకంటే పైన ఇచ్చే లుక్కే వేరే అన్నమాట కటింగ్కి. పైన మనం ఎక్కువ డీప్ తీసుకుంటే కటింగ్ లుక్ కూడా వెళ్ళిపోతుంది అన్నమాట.
కింద కూడా మంచిగా పర్ఫెక్ట్ లుక్లో మనం చేసేసుకుందాం. తర్వాత అయితే ఒక స్మూత్ని పర్ఫెక్ట్గా ఇచ్చేద్దాం. తర్వాత స్మూత్ని పెట్టేద్దాం, ఎందుకంటే ఇది ఎక్కువ మనకి మండదు అనమాట. ఎక్కువ గడ్డం మనకు బియర్డ్ చేసేటప్పుడు, గడ్డం చేసేటప్పుడు దీన్ని యూజ్ చేసేస్తాం. ఎక్కువ మండదు, మంచిగా స్మూత్ వచ్చేస్తుంది. మంచిగా షేప్లో చేసుకుందాం. నీట్గా క్లీన్ చేసేసి బ్లేడ్ ఇచ్చే ఆ మజానే వేరుంటుంది. బ్లేడ్తో మంచిగా నీట్గా షేప్లో చేసుకొని అండ్ లిప్స్ దగ్గర కూడా మంచిగా నీట్గా క్లీన్ చేసుకుందాం. సేమ్ లెఫ్ట్ సైడ్లో కూడా సేమ్ చేసేసుకుందాం. అండ్ మంచిగా నీట్గా క్లీన్గా అండ్ లిప్స్ దగ్గర కూడా సేమ్ అక్కడ ఎలా చేసినామో సేమ్ ఇక్కడ కూడా అట్లా వెనకాలకు కూడా కొంచెం నీట్గా షేప్లో పెట్టుకుందాం. అలాగే కింద కూడా మంచిగా క్లీన్ చేసుకుందాం. ఇంతకుముందు కట్టు కొట్టినాం కదా, కట్టు కొట్టేసి మనం కొంచెం స్మూతీని యూజ్ చేసినాం కదా, ఇప్పుడు దాన్ని మంచిగా మనం బ్లేడ్తో తీసేద్దాం. నీట్గా స్మూత్గా మనం చేసినామా లేదా అన్నట్టు ఉండాలన్నమాట వర్క్. సో అట్లా అనిపించాలి వాళ్ళకైతే. తర్వాత సిజర్ నుంచి కొంచెం పైన హెయిర్ లేచినాయి అనేది కట్ చేద్దాం. అండ్ కొంచెం బియర్డ్ థిక్నెస్ని తగ్గిద్దాం లైట్గా. అండ్ ఒక మంచి షేప్లో అయితే తీసుకొద్దాం బియర్డ్ని. మిసాల్ని కూడా కొంచెం థిక్నెస్ తగ్గించేసి లెవెల్లో చేసుకుందాం. మిసాల్ని కొంచెం థిక్నెస్ అనేది తగ్గిద్దాం, థిక్నెస్ ఎక్కువ అయిపోయినాయి. సేమ్ అక్కడ కూడా సేమ్ ఇక్కడ కూడా సేమ్ చేసేసుకోవాలి. కొంచెం థిక్నెస్ తగ్గించేద్దాం, అట్లానే షేప్లో చేసేసుకుందాం మంచిగా. సో చిన్న హెయిర్ ఎవరెవరికి ఉన్నాయి వాళ్ళైతే పక్కా ఈ హెయిర్ కట్ని అయితే ఒక్కసారి ట్రై చేయండి, మీకు పక్కా నచ్చుతుంది అనుకుంటున్నా. ఐ హోప్ పక్కా అయితే మీకు నచ్చుతుంది అనుకుంటున్నా. సో చేసుకొని అయితే కింద అయితే కామెంట్ చేయండి ఎవరెవరు చేసుకున్నారు. సో ఫైనల్లీ హెయిర్ కట్ ఇట్లా చూడండి ఒక్కసారి. బిఫోర్ ఆఫ్టర్ అయితే నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది కటింగ్. పక్కా నచ్చుతుంది ఫ్రెండ్స్, మీరైతే ట్రై చేయండి. చిన్న హెయిర్ ఎవరెవరికి ఉన్నాయో ఒక్కసారి ఇట్లా ట్రై చేయండి. హెయిర్ కట్ బియర్డ్ని కూడా మంచి ఫేడ్లో ఇచ్చినాం, కటింగ్ని కూడా ఫేడ్ ఇచ్చినాం. సో బాయ్ అందరికీ. Do subscribe friends and like, share.